నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 109 షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. దానికి దగ్గరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా జరుగుతుందన్న విషయం తెలుసుకున్న బాలయ్య అక్కడికి వెళ్లి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. బాలయ్య గత చిత్రం భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఆ అనుబంధంతోనే బాలయ్య ఈ సినిమా సెట్స్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో ఉన్న అనుబంధంను బాలయ్య ఇలా చూపించాడంటూ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య, వెంకటేష్లు అరుదుగా కలుస్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో పాటు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఈ ఇద్దరూ ఇలా కలవడం, ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ తో సినిమా ఎలా వస్తుందంటూ అనిల్ రావిపూడిని అడిగి తెలుసుకున్న బాలకృష్ణ మరోవైపు తన సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా హిట్ కొట్టాలని టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు బాలయ్య. అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో ఇప్పటికే F2, F3 సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలను నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం రూపొందుతున్న వెంకీ అనిల్ 03 సినిమాను సైతం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ భర్తగా చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. వెంకటేష్ ను ప్రేక్షకులు ఎలాంటి వినోదాత్మక పాత్రలో చూడాలి అనుకుంటున్నారు, అలాంటి పాత్రలో ఈ సినిమాలో వెంకీని చూపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశారు. ఇక ఇదే సంక్రాంతి రేసులో బాలయ్య ఎన్బీకే 109 చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్స్ ఇప్పటికే ఫ్యాన్స్ కు మంచి మాస్ మసాలా కిక్ ఇచ్చింది.